నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్ ఇప్పుడు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వీటి మధ్య డిఫరెంట్ ఏంటి? ఓకే. కార్డ్స్‌ని ఎలా యూజ్ చేయాలి? డెబిట్ కార్డ్‌ని ఎలా యూజ్ చేయాలి? క్రెడిట్ కార్డ్‌ని ఎలా యూజ్ చేయాలి? అనేది చాలా మందికి తెలీదు సార్ ఇప్పుడు. అది మాకు తెలియజేయండి. ఫస్ట్ క్రెడిట్ కార్డ్ తీసుకుందాం. హ్మ్. క్రెడిట్ కార్డ్ అనేది ఒక రకమైన అంటే బ్యాంకులు గానీ, హ్మ్. ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ గానీ, హ్మ్. అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటారు. హ్మ్. మహీంద్రా ఫైనాన్స్ గానీ, బజాజ్ ఫైనాన్స్ గానీ, హ్మ్. ఇట్లా శ్రీరామ్ ఫైనాన్స్ గానీ వాళ్ళు కూడా కార్డ్స్ ఇష్యూ చేయడానికి ఉంది క్రెడిట్ కార్డ్స్. ఓకే సార్. అది ఒక రకమైన అప్పు సౌకర్యం. హ్మ్. అంటే బ్యాంక్స్ గానీ, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ గానీ హ్మ్. ఖాతాదారుకు కలుగజేసే ఒక రుణ సౌకర్యం. హ్మ్. అప్పు సౌకర్యం. హ్మ్. అలాంటిది క్రెడిట్ కార్డ్ అంటారు. ఓకే. క్రెడిట్ కార్డు ఇవ్వడానికి హ్మ్. పద్ధతులు, రూల్స్ మామూలుగా క్రెడిట్ కార్డ్ అవును సార్. ఇవ్వడానికి ఏంటంటే చాలా రూల్స్ క్రెడిట్ ఉంటాయి. క్రెడిట్ స్కోర్ అవును సార్. 650 ఉండాలని, 650 ఉండాలి. సరిపోయేంత ఇన్‌కమ్ ఉండాలి. ఉండాలని, అవును. ఎక్కడ గూడా అంటే క్రెడిట్ స్కోర్ ఎక్కడ గూడా మినిమమ్ స్కోర్ రాకపోతే అవును సార్. ఇవ్వరు. ఓకే. వీటిని చూసేసి హ్మ్. ఏజ్ రెస్ట్రిక్షన్స్ హ్మ్. కొన్ని బ్యాంక్స్ ఏమో 21 ఇయర్స్ ఫాలో అవుతాయి. కొన్ని బ్యాంక్స్ ఏమో 18 ఇయర్స్ ఫాలో అవుతాయి. అంటే మినిమమ్ ఏజ్. హ్మ్. కొన్ని 60-65 కానీ కొంత బ్యాంకుకు తేడా ఉన్నప్పటికిని హ్మ్. ఖచ్చితంగా మేజర్ అయితే కావాలి. 18 ఇయర్స్ అయితే రావాలి. హ్మ్. వాళ్ళకు క్రెడిట్ కార్డ్ ఇస్తారు. హ్మ్. అయితే క్రెడిట్ కార్డ్ ఇవ్వడానికి గూడా హ్మ్. ఇచ్చే బ్యాంకులకు గూడా అర్హతలుంటాయి. హ్మ్. ఇది చాలామంది గమనించని విషయం. మనకు ఓకే. తెలియదు అనలేము. కానీ చాలామంది అన్ని బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడానికి వీల్లేదు. హ్మ్. నెట్ వర్త్ అంటారు. హ్మ్. అంటే అవును సార్. ఆ! అసెట్స్ మైనస్ లయబిలిటీస్. హ్మ్. ఆస్తుల నుండి అప్పులు తీసేస్తే వచ్చేది నెట్ వర్త్ నెట్ అంటాం. వర్త్. సింపుల్‌గా చెప్పా. ఆ అవును సార్. నెట్ వర్త్ కనీసం 100,00,00,000 ఉంటేనే ఆ! ఆ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయడానికి వీలుంటది. ఓకే. ఏది పడితే అది క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయడానికి ఆర్‌బీఐ పర్మిషన్స్ ఉండవు. ఓకే. సో, కమర్షియల్ బ్యాంక్స్ అంటే ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హ్మ్. ఇలాంటివి ఉన్నాయి. అవన్నీ ఇస్తాయి. కెనరా బ్యాంక్ ఇలాంటి మీకు తెలిసిన వాటి, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలాంటివి ఉన్నాయి కదా చాలా. అవును. అవి అలాగే గ్రామీణ బ్యాంకులు కూడా ఇవ్వడానికి ఉంది. హ్మ్. వాటికి కూడా ఇదే కండిషన్ నెట్ వర్త్ 100 క్రోర్స్ ఉండాలి. హ్మ్. అండ్ గ్రామీణ బ్యాంక్ డైరెక్ట్ గాకుండా హ్మ్. దాని స్పాన్సర్ బ్యాంక్ అని ఉంటది కమర్షియల్ బ్యాంక్. హ్మ్. ఆ కమర్షియల్ బ్యాంక్‌తోని అనుబంధంతోని హ్మ్. కూడా క్రెడిట్ కార్డ్ ఇవ్వడానికి ఉంటే ఇలాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అన్నాం కదా! అవి అవును. కూడా ఇవ్వడానికి ఉంటది. హ్మ్. అలాగే మామూలుగా మీరు డిఫరెన్సెస్ అన్నారు. అసలు ఫస్ట్ ఈ క్రెడిట్ కార్డ్ ఏంది? దీని లక్షణాలేంటి? అంటే ఫీచర్స్ ఏంటి? అని అన్నప్పుడు దీని గురించి వివరంగా తెలిసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకు తేడాలు తెలుస్తాయి. హ్మ్. మరి ఎలా ఇస్తారు? ఆ హ్మ్. లిమిట్ ఎలా అరైవ్ అయితారు? హ్మ్. అనేది కూడా పాయింట్ కదా! హ్మ్. లిమిట్ ఏందంటే మనకున్న ఇన్‌కమ్‌ని బట్టి. హ్మ్. మనకు మంత్లీ ఇన్‌కమ్ ఎంత ఉంది? హ్మ్. దాన్ని చూసుకొని 1-3 టైమ్స్ ఓకే. అంటే 1-3 రెట్లు మనకి ఇన్‌కమ్ కన్నా హ్మ్. ఎక్కువ వచ్చేటట్టు క్రెడిట్ లిమిట్ అంటారు. మన క్రెడిట్ కార్డ్ ఎంత ఎంత వాడుకోవచ్చు లిమిట్? అనేది లిమిట్ లిమిట్ అరైవ్ ఉంది. అయ్యి ఇస్తారన్నట్టు. అవును అయితే సార్. అది కూడా అవును. బ్యాంక్ కొన్ని 15,000 మినిమమ్ నెల ఆదాయం ఉండాలి. అయితేనే క్రెడిట్ కార్డ్ ఇస్తామంటారు. అవును సార్. కొన్ని 20,000 ఉన్నాయి. అవును సార్. ఇలా దీన్ని బేస్ చేసుకొని క్రెడిట్ కార్డ్ ఇస్తారు. హ్మ్. లిమిట్ అనేది అరైవ్ అయితారు. అంటే మీరు ఎంత హ్మ్. వరకు క్రెడిట్ వాడుకోవచ్చు హ్మ్. అనేది క్రెడిట్ లిమిట్ అంటాం. హ్మ్. మళ్ళీ దాంట్లో గూడా అంటే మీరు అడిగిన క్వెషన్‌కే కాకుండా అవును సార్. క్రెడిట్ కార్డ్ అంటే పూర్తిగా ఏంటి? అర్థం అర్థమయ్యేటట్టు గావాలి. వివరంగా చెప్తున్నా. అవును సార్. అవును. అర్థమైందా? అవును సార్. అవును. అయితే ఏందంటే దాంట్లో గూడా మళ్ళీ క్యాష్ లిమిట్ అని ఉంటది. క్రెడిట్ లిమిట్ అని ఉంటది. అవును సార్. ఇప్పుడు మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉదాహరణకు ఒక 1,60,000 అనుకోండి మీ హ్మ్. ఇన్‌కమ్‌ని బట్టి. హ్మ్. దాంట్లో మామూలుగా 20-40% క్యాష్ లిమిట్ అని ఉంటది. అవును డైరెక్ట్ సార్. మనం ఏటీఎమ్స్ నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉంటది. ఓకే. మీకు 1,00,000 లిమిట్ ఉంటే ఆ! క్రెడిట్ కార్డ్ లిమిట్ 1,00,000 ఉంటే 1,00,000 క్యాష్ విత్‌డ్రా చేసుకోవడానికి ఉండదు. ఉండదు. అవును మళ్ళీ సార్. దాంట్లో క్యాష్ లిమిట్. మళ్ళీ అది అవును సార్. బ్యాంక్ టు బ్యాంక్ అన్నాం గదా! హ్మ్. 20-40% అంటే 1,00,000 ఉంటే 20,000-40,000 వరకు హ్మ్. క్యాష్ విత్‌డ్రా చేసుకోవడానికి హ్మ్. అవకాశం ఉంటుంది. హ్మ్. అది లిమిట్స్. ఏమన్నాం క్యాష్ లిమిట్, క్రెడిట్ లిమిట్ హ్మ్. అని అన్నాం. అయితే ఏంటంటే క్యాష్ వాడుకోవడం వలన హ్మ్. బ్యాంక్స్ చార్జ్ చేస్తున్నాయి. అవును అంటే సార్. 2-4% పర్సెంట్ అవును. 2.5% హ్మ్. 4% ఇది క్యాష్ వాడుకుంటే హ్మ్. ఫీజులాగా, చార్జెస్‌లాగా ఏస్తున్నాయి. అవును సార్. ఓకే. అది క్యాష్ తీసుకుంటుండు కాబట్టి అని. హ్మ్. సో, ఇవి మామూలుగా క్రెడిట్ కార్డ్ లక్షణాలు. ఓకే. రకరకాల కార్డ్స్ ఉన్నది. వీసా హ్మ్. కార్డ్ అని, రూపీ కార్డ్ అని, అలాగే ఇండివిడ్యువల్స్, బిజినెస్ ఆర్గనైజేషన్స్ హ్మ్. వాళ్ళ అవసరాలను బట్టి వాడుకోవడానికి ఉంది. హ్మ్. వాళ్ళు వాడుతున్న నెట్‌వర్క్‌ని బట్టి వాటికి పేర్లున్నాయి. హ్మ్. రూపే కార్డ్ అని, వీసా కార్డ్ అంటే ఇంటర్నేషనల్ కార్డ్ అని, మాస్టర్ కార్డ్ అని హ్మ్. ఇలా రకరకాల కార్డ్స్ ఉన్నాయి. వాటిని బట్టి వాటి ఉపయోగాలున్నాయి. అవును. ఇది యాక్చువల్‌గా క్రెడిట్ కార్డ్ గురించి. హ్మ్. ఇంకా క్రెడిట్ కార్డ్ ఉపయోగాలేందని అవును సార్. మాట్లాడుకుందామా? ఆ! ఆ! డిఫరెంట్. అంటే డిఫరెంట్. డెబిట్ కార్డ్. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఆ! వాస్తవానికి దీని గురించి మొత్తం తెలుసు హ్మ్. డెబిట్ కార్డ్ గురించి ఎక్కువ వివరించడానికి ఏం ఆ! లేదు. క్రెడిట్ కార్డ్ ఏమన్నాం మనం? ఒక రకమైన అప్పు సౌకర్యం. అవును సార్. అంటే క్రెడిట్ కార్డ్‌కు మీకు లిమిట్ ఉంది. ఇంత లిమిట్ వరకు వాడుకోవచ్చని. అవును.
అవేంది మీ ఫండ్స్ కావు. ఉమ్, బ్యాంకులు గాని, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ గాని ఉమ్, మీకు ఇస్తున్న క్రెడిట్ లిమిట్ ఒక అప్పు సౌకర్యం. అవును సార్. అవునా? అవి మీ ఓన్ ఫండ్స్ కాదు, బారోవ్డ్ ఫండ్స్ అంటాం. ఉమ్, ఇక్కడ మాత్రం డెబిట్ కార్డ్‌లో మీ డబ్బులు ఉంటేనే వాడుకోవచ్చు. అవును సార్. అవునా? అవును. ఈ క్రెడిట్ కార్డ్‌లో వాడుకున్న లిమిట్ ఉంది గదా! ఎంత ఉమ్, వాడుకున్నారో దాని మీద ఇంట్రెస్ట్ పడతది. ఎందుకంటే ఒక రకంగా అప్పు గదా! అవును సార్. అప్పే గదా! అవును సార్. కానీ ఇక్కడ మన అమౌంటే వాడుకుంటున్నాం కాబట్టి కాబట్టి డెబిట్ కార్డ్‌లో ఇంట్రెస్ట్ పడదు. పడదు. అట్లాగే ఇక్కడ కొన్ని చార్జెస్ పడతాయి. యాన్యువల్ ఫీ గాని, అవును. మామూలుగా ట్రాన్సాక్షన్స్ మీద గాని, అవును. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ మీద గాని క్రెడిట్ కార్డ్‌లో ఉమ్, ఫీజ్ ఉంటుంది. ఉమ్, ఇక్కడ డెబిట్ కార్డ్‌లో ఉండదు. ఉన్న వెరీ మినిమమ్ ఉంటుంది. ఉమ్, అలాగే ఇక్కడ క్రెడిట్ కార్డ్‌కొచ్చేసరికి రివార్డ్స్, ఉమ్, అవార్డ్స్, ఉమ్, క్రెడిట్ పాయింట్స్ అవును. అని ఇందులో ఉంటాయి. అవును. అలాంటి ఫెసిలిటీస్ ఉమ్, ఇందులో ఉండవు. ఓకే. ఒక్క మాటలో చెప్పాలంటే క్రెడిట్ కార్డ్స్ అంటే మీ డబ్బులు గాదు, ఇచ్చిన వనరులు. ఇచ్చిన డబ్బు. అవును. బారోవ్డ్ ఫండ్స్ లాగా. అవును ఇక్కడ సార్. మీ ఓన్ ఫండ్స్. ఉమ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌కు తేడా. ఇక ఉమ్, మీ ఓన్ ఫండ్సే కాబట్టి ఇంట్రెస్ట్ పడడము, పెనాల్టీలు పడడము పడడం అనేది అని ఏమి ఉండదు. ఉండదు. అవును. మీ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఉంటే వాడుకుంటారు, లేకపోతే లేదు. ఉమ్, ఇక్కడ రివార్డ్స్ లేవు, పెనాల్టీస్ లేవు, ఎక్కువ ఫీజులు లేవు. ఉమ్, ఇక్కడ అన్నీ ఉన్నాయి. అంటే ఉమ్, లాభాలున్నాయి, నష్టాలున్నాయి. నష్టాలు. వాడుకునే తీరుని బట్టి. ఉమ్, ఇది డెబిట్ కార్డ్‌కు, క్రెడిట్ కార్డ్‌కు ఉమ్. డిఫరెన్స్. ఓకే. ఓకే అండి. చాలా చక్కటి విషయాన్ని వివరించారు. ధన్యవాదాలు సార్. థాంక్ యూ.